హాయ్ అండి. ఈ మిర్చితో బజ్జీ వేస్తే ఇంట్లో పెద్ద టాస్కే జరిగింది. అమ్మమ్మకో బజ్జీ, మా వారికో బజ్జీ, మా పాపకో బజ్జీ వేశాను. అమ్మమ్మ అయితే బాగానే తినేసింది. మా వారు మా పాప అయితే చిందులు వేశారు. మా వారైతే ఘాటు తట్టుకోలేక ఒక గ్లాస్ నీళ్ళైతే తాగేశారు. మా పాప అయితే ఒక స్పూన్ పంచదార నోట్లో వేసుకుంది. వీళ్ళిద్దరిని చూసాక ఒక నిమిషం అయితే భయం వేసింది. మరి అమ్మమ్మ సంగతి? వెంటనే అయితే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మమ్మ అయితే చిన్నగా నవ్వుతూ అసలు నాకు ఘాటే లేదని చెప్పేసి, ఎంతైనా పెద్దవాళ్ళు చాలా గట్టి వాళ్ళే కదా. అప్పటికి నేను పచ్చిమిర్చిలో పిండి కూర్చోడానికి పిండితో పాటు వాము కొంచెం నిమ్మరసం కలిపి అయితే నేను వీటిని చేశాను. అవి పచ్చిమిర్చి తీరో ఏమో కానీ బజ్జీ అయితే కొంచెం ఘాట్. ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక స్నాక్స్ చేయమని గొడవ. సరే ఇంట్లో ఉన్న పచ్చిమిర్చితో అయితే ఈ బజ్జీ అయితే వేసాను. ఇంట్లో ఉన్న మిర్చి అయితే చాలా ఘాటుగానే ఉంటాయి. ఇలా బజ్జీ వేయడానికి అయితే మిర్చి వేరుగా అయితే ఈ బజ్జీ ఘాటు తగ్గడానికి ఈ బజ్జీని మిడిల్ లో కట్ చేసుకొని కొంచెం ఆనియన్స్ అయితే వేసేసుకొని కొంచెం నిమ్మరసం అయితే పిండేసుకొని కొద్దిగా కారం జుమ్ముకొని మా వారికి అయితే పెట్టేసి, మా వారైతే ఫస్ట్ తినడానికి ధైర్యం అయితే చేయలేదు. ఎందుకంటే ఘాటుగా ఉన్న మిర్చి తిన్నారు కదా. కానీ ఇలా చేసిన బజ్జీ అయితే తిన్నాక అసలు ఘాటే లేదని చెప్పారు. టేస్ట్ కూడా చాలా బాగుందంట. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.